మంచివాడు మహారాజు అయినప్పటికీ కష్టాలు తప్పవు. నీతిపరుడు నిజాయితీగా బ్రతికినప్పటికీ నిందలు తప్పవు. ఒకరి కోసం వేచి చూడడం కాదు, నీకోసం ఒక్కరైనా వేచి చూసేలా జీవించడమే జీవితం. మాటలైనా మనసైనా పరిపూర్ణంగా అర్థం అవ్వాలంటే ఎదుటి మనిషి మీద నమ్మకం, అభిమానం ఉండాలి. కానీ నిర్లక్ష్యం, చులకన భావం ఉండకూడదు. ఆ కాలంలో ఇరుగు పొరుగు కూడా కుటుంబ సభ్యుల్లా ఉండేవారు. ఈ కాలంలో కుటుంబ సభ్యులే ఇరుగు పొరుగు వారిలా మారిపోయారు. ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. టైం మరియు స్నేహం ఉచితంగానే దొరుకుతాయి, కానీ వాటి విలువ అవి పోగొట్టుకున్న తర్వాతే మనకు తెలుస్తుంది. జీవితంలో కోపం కన్నా మౌనం చాలాసార్లు నీ విలువ కాపాడుతుంది. మీ మనస్సుకు నచ్చిన నిర్ణయం తీసుకోండి, కానీ ఆ నిర్ణయానికి భవిష్యత్తులో ఇంకెప్పుడూ బాధపడకుండా ఉండేలా చూసుకోండి. అవసరం ఉన్నా లేకున్నా అవసరం కోసం నటించే బంధాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు, ఎప్పటికీ శాశ్వతం కాదు. ఫ్యామిలీ అంటే రక్త సంబంధం ఉన్నవాళ్లే కాదు, ఆపద టైంలోనూ చెయ్యి పట్టుకొని నిన్ను ముందుకు నడిపించే వాళ్ళందరూ నీ కుటుంబమే. కుటుంబంలో ఎన్ని మనస్పర్ధలు ఉన్నప్పటికీ సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది. అలాగే భార్యను చులకనగా చూడకుండా గౌరవించాల్సిన ధర్మం భర్తదే. ఎవరైతే ఎదుటి వాళ్ళ నాశనాన్ని కోరుకుంటారో వాళ్ళకి కూడా అటువంటి నాశనమే జరుగుతుంది. ఒకరికి మంచి చెయ్యాలని ఆలోచన కలిగి ఉండాలి. నీటిలో పడవ ఉండాలి, కానీ పడవలో నీరు ఉండకూడదు. అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి, కానీ జ్ఞాపకాలతోనే జీవితం గడిచిపోవద్దు. మన వలన ఒకరు సంతోషంగా ఉన్నారంటే అది మన వ్యక్తిత్వం. మన వలన ఒకరు బాధపడుతున్నారంటే అది మన గుణం. గాయం కానివాడు, గతం లేనివాడు ఈ ప్రపంచంలో ఎవ్వడూ లేడు. దానిలో నువ్వు కొత్త కాదు, నేను పాత కాదు. అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు. అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు. మనిషికి జీవితాంతం తోడుగా ఎవరూ ఉండలేరు. అలా ఉంటారు అనుకోవడం భ్రమ. మనిషికి నిజంగా జీవితాంతం తోడుగా ఉండేది తన గుండె ధైర్యమే తప్ప మరొకటి లేదు. వేలెత్తి చూపేవాడెవ్వడు ఒక్క పూట ముద్ద కూడా పెట్టడు. అందుకే నీకు నచ్చినట్లు బ్రతుకు. అది కష్టమైన, సుఖమైన, బాధ అయినా, సంతోషమైన జీవితం నీది. కాలం మారుతుందో లేదో తెలియదు, కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతున్నారు. ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా ఉంటారు. ఈ సమాజంలో నేను ఒక్కడిని ఏం చేయగలనని ప్రతి మనిషి నిరాశ చెందుతుంటాడు. కానీ ఒకసారి తల పైకెత్తి చూడు, ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు కూడా ఒక్కడే. ఎవరికో నచ్చినట్టుగా బ్రతకాలంటే జీవితాంతం నటించాల్సి వస్తుంది. అదే నీకు నచ్చినట్లుగా బ్రతికితే జీవితం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. కాళ్ళు చేతులు కదిలించకుండా దేవుణ్ణి ఎంత కష్టపడి ప్రార్థించినా గట్టెక్కలేరు. నుదుటి రాతలు, చేతి గీతలు అంటూ కూర్చుంటే కుదరదు. ఏదైనా నువ్వు కష్టపడితేనే సాధ్యం. అది ఆస్తి అయినా, ఉద్యోగం అయినా. ఈరోజు కష్టంగా ఉండవచ్చు, రేపు ఇంకా కష్టంగా ఉండొచ్చు, కానీ ఎల్లుండి మాత్రం ఖచ్చితంగా అందంగా ఉంటుంది. నీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. కొంచెం ఓపికగా భరించు. ఎగతాళిగా నవ్వేవారిని నవ్వని, అసూయతో ఏడ్చేవారిని ఏడవని, నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒకరోజు ఎగతాళి చేసిన వారు, అసూయ పడ్డవారు నీ సహాయం కోసం నీ దగ్గరకు వస్తారు. అపార్థం చేసుకొని నిందించే ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పనక్కర్లేదు. అర్థం లేని మాటలకు బాధపడకూడదని మన మనసుకు చెప్పుకుంటే చాలు. సహనంతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడడం తప్పు. మనవారైనా పరాయి వారైనా ఎవరిని చులకనగా చూడకూడదు. వారు తిరిగి హేళన చేస్తే భరించలేము.
కనిపించే నిజాల కంటే వినిపించే అబద్ధాలకే విలువ ఎక్కువ. రెక్కలు వచ్చాక ఎగరడం తప్పు కాదు, కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగరడం ఖచ్చితంగా తప్పే. జీవితం ఏ ఒక్కటి మనకు నేర్పదు. మనకు ఎదురయ్యే మనుషులు, వాళ్ళ ప్రవర్తన, మన చుట్టూ ఉన్న పరిస్థితుల నుండే మనం నేర్చుకోవాలి. మనిషి నోటిని 2 చోట్ల అదుపులో పెట్టుకోవాలి. 1 తినేటప్పుడు, 2 మాట్లాడేటప్పుడు. మొదటిది ఆరోగ్యాన్ని కాపాడుతుంది, రెండోది బంధాన్ని కాపాడుతుంది. ఎవరో విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనది. విలువలు లేని, విలువలు ఇవ్వని మనుషులకు దూరంగా ఉండు. భవిష్యత్తులో నువ్వేంటో తెలుస్తుంది, నీ విలువేంటో అర్థం అవుతుంది. ఒకరు మనకు ఏదైనా చెప్తుంటే అడ్డు చెప్పకుండా వినండి. నచ్చితే ఫాలో అవ్వండి, లేకపోతే వదిలేయండి. వినడం మాత్రం సంస్కారం అని గుర్తుపెట్టుకోండి. కారణం లేకుండా ఎవరూ మౌనంగా ఉండరు. కొండంత బాధ ఒక్కోసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కి పెడుతుంది. ఎంతటి కష్టంలో ఉన్నా సరే కన్నీరు బయటకు రానివ్వకు. ఆ కన్నీరు చూసి నవ్వుకుంటారే తప్ప ఏ ఒక్కరూ కరిగిపోయే నీకు తోడవ్వరు. డబ్బుతో కొనలేనిది మంచి ఆరోగ్యం, ఎప్పటికీ తీర్చలేనిది తల్లి రుణం, జీవితాంతం మరువలేనిది తండ్రి పడ్డ కష్టం. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా బాధపడకు. రేపు అనే ఒక రోజు ఉంటుంది. రేపటి కోసం వేచి చూడు. కంటి చూపు లేనివాడు గుడ్డివాడు కాదు. తన తప్పులను తెలుసుకోకుండా తానే కరెక్ట్ అని మూర్ఖంగా ఉంటాడే వాడే గుడ్డివాడు. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. అపజయం అనేది శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా మనకు ఉన్నత స్థానాన్ని అందిస్తుంది. లైఫ్లో గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు: తెలివి లేని నిజాయితీ నిరుపయోగం, నిజాయితీ లేని తెలివి ప్రమాదకరం, అనుభవం లేని చదువు కన్నా చదువు లేని అనుభవం గొప్పది, కష్టం తర్వాత వచ్చే ప్రతిఫలం మధురమైనది. ప్రతి వ్యక్తి తనకు తానే దీపమై స్వయంగా మార్గదర్శనం చేసుకోవాలి. గుడ్డిగా కష్టపడి పనిచేసేవారు ఎప్పుడూ ఎదగలేరు. తెలివిగా ఇష్టపడి పనిచేసేవారు ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. కొందరు మనిషి రూపంలో ఉన్న మృగాలు ఉన్నారు. వాళ్ళు ఎంత నేర్పరులు అంటే మనపై ఎంతో అభిమానం ఉన్నట్లు మనల్ని నమ్మించి మన నుంచి మన ఆత్మీయులను విడదీయడంలో సిద్ధహస్తులు. అలాంటి వారికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. నమ్మి మీ వాళ్లకు దూరం కావద్దు. ప్రపంచంలో భారీ విజయాలు సాధించిన వారంతా జీరో నుంచి ప్రారంభించిన వారే. కాబట్టి అవకాశాల కోసం ఎదురు చూడకుండా ఆ అవకాశాన్ని మీరే సృష్టించుకోండి. శుద్ధి చేస్తే శుభ్రం కానిది అంటూ ఏదీ లేదు. అది శరీరం అయినా, వస్తువైనా, మనసైనా, మన ఆలోచన విధానం అయినా. నీకంటే పైమెట్టు మీద ఉన్న వారిని దాటుకొని పైకి చేరాలని నువ్వు ఆశించడంలో తప్పులేదు. కానీ నీ కింది మెట్టు మీద ఉన్నవాళ్ళు నిన్ను దాటుకొని పైకి వెళ్లకుండా తొక్కి పెట్టాలని ఆలోచించకూడదు. అలా తొక్కుకుంటూ నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా మీ వ్యక్తిత్వం మాత్రం కింద మెట్టు మీదనే ఉండిపోతుంది. పూలలో సువాసన, మనుషులలో యోగ్యత అనేది దాగనివి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.